నమస్తే. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. ఓం నమో భగవతే శ్రీరమణాయ నమః. 100 రోజుల భగవద్గీత లైఫ్ కోచింగ్కి స్వాగతం. 22వ క్లాస్ ఈరోజు మనం చెప్పుకోబోతున్నాం. చాలామందికి తమ జీవితంలో ఒక సన్మార్గం వైపు ఎంతగా నడుద్దామనుకున్నా కూడా వాళ్ళలో ఉన్నటువంటి ఏదో తెలియని ఒక శక్తి వాళ్ళను వెనక్కి లాగేస్తూ ఉంటుంది. ఎంత ప్రయత్నించి తమ జీవితాలను మార్చుకోవాలనుకున్నా కూడా ఎక్కువగా చెడు వైపుకే ఆకర్షితమైపోతూ ఉంటారు. చెడు విషయాలపైకే వారికి మనస్సు లాగేస్తూ ఉంటుంది. ఎంతగా జీవితాన్ని పునరుద్ధరించుకోవాలన్నా, తన యొక్క వ్యక్తిత్వాన్ని పరివర్తన చేసుకోవాలన్నా కూడా చేసుకోలేకపోతారు. అన్ని రకాల పుస్తకాలను చదువుతారు, అనేక మంది గురువుల దగ్గరికి వెళ్తారు, అనేక రకాల సాధనలు చేస్తారు. అయినా కూడా మనస్సును కంట్రోల్ చేసుకోవడం అని వారికి సాధ్యం కాకుండా పోతుంది. మంచి కార్యముల కంటే కూడా ఎక్కువ కార్యములకే ఏదో ప్రేరేపించినట్టుగా అటువైపుగా నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. వద్దు వద్దు అనుకుంటూ కూడా అటువంటి కొన్ని రకాల చెడు పనులను చేస్తూ, లేదంటే నాసిరకపు ఫలితాన్ని పనులను చేస్తూ, జీవితానికి చేటు తెచ్చుకునే పనులను చేస్తూ జీవితాన్ని వారంతకు వారే ముళ్ళబాటలోకి నడిపిస్తూ ఉంటారు. ఇంకొంతమంది తాము సుఖంగా ఉండడానికి తమ కుటుంబాన్ని అనేక రకాల వసతులతో, సౌకర్యాలతో ఏర్పాటు చేసుకోవడానికి, గొప్పగా ఆస్తిపాస్తులు కూడబెట్టడానికి జీవితం మొత్తం కష్టపడుతూనే ఉంటారు. కానీ ఎంత కష్టపడినా కూడా, ఏం చేసినా కూడా వారికి వారు అనుకుంటున్నటువంటి శాంతి కానీ, సుఖం కానీ ప్రాప్తించదు. కష్టపడే కొద్దీ ఆ యొక్క దుఃఖం ఎక్కువైపోతూనే ఉంటుంది. సంపాదించే కొద్దీ ఇంకా వెలితి పెరిగిపోతూనే ఉంటుంది. తెలియకుండానే ధర్మ విరుద్ధమైనటువంటి కర్మల్లోకి వాళ్ళు అడుగు పెట్టాల్సి వస్తుంది. ఎందుకు మనిషి ఏదో ఎవరో ప్రేరేపించినట్టుగా ఎక్కువగా ఈ యొక్క ధర్మ విరుద్ధమైనటువంటి మార్గంలోకి వెళ్తారు? ఆధ్యాత్మిక మార్గం కాకుండా నిరంతరం ఎప్పుడు ప్రాపంచిక మార్గం వైపుకి నడుస్తూ వెళ్తారు. దీనికి కారణం ఏంటి? ఈరోజు మనం తెలుసుకుందాం. మనిషిని అనేక రకాల కర్మలు చేయించేది అతనిలో ఉన్నటువంటి అతని యొక్క ప్రకృతి. ఇక్కడ ప్రకృతి అంటే చెట్లు, చేమలు, కొండలు, వాగులు, వంకలు, పంచభూతములు ఇవి కాదండి. ప్రకృతి అంటే దాన్ని మనం నైజం అంటాం, నేచర్ అంటాం. అంటే ప్రవృత్తి. గత జన్మల్లో అనేక రకాలుగా జీవించి ఉంటారు, అనేక రకాల కర్మలు చేసి ఉంటారు. ఆ కర్మల సంస్కారాలన్నీ కూడా మిళితమై ఒక మిశ్రమమైనటువంటి వ్యక్తిత్వము, ఒక స్వభావం ఏర్పడుతుంది. ఈ యొక్క పూర్వజన్మల కర్మల ఫలాల సంస్కారాలనే ప్రకృతి అంటారు. అంటే గత జన్మల్లో ఒక మనిషి డెవలప్ చేసుకున్నటువంటి స్వభావాన్నే, యాటిట్యూడ్నే ప్రకృతి అంటారు. ఒక మనిషి యొక్క నేచర్ అలా ఉంటుంది, ఇలా ఉంటుంది అని మనం మాట్లాడుకుంటూ ఉంటాం. వాని ప్రకృతిని బట్టి వాడి జీవితం ఉంటుంది. వాడి యొక్క ప్రకృతిని బట్టి వాడు ఎంచుకునే మార్గం ఉంటుంది. వాడిలో ఉన్నటువంటి ప్రకృతి నైజ గుణాన్ని బట్టి వాడు జీవించే జీవన విధానం ఉంటుంది. ఎవరైనా సరే తమలో ఉన్నటువంటి ఈ ప్రకృతి గురించి అర్థం చేసుకోకుండా బాహ్యంగా ఎంత ప్రయత్నించినా కూడా వారి స్వభావానికి విరుద్ధంగా ఏ కర్మ కూడా సత్ఫలితాలను ఇవ్వదు. ముందుగా ఒక మనిషి తాను ఒక సమున్నత స్థితిలోకి మారి తనను తాను ఉద్ధరించుకోవాలంటే, ఒక గొప్ప ఆధ్యాత్మిక స్థాయిని పొందాలనుకుంటే కనుక మొట్టమొదట వారు తమ ప్రకృతిని తమలోకి తాము తొంగి చూసుకొని, తమను తాము అంతర్మదనం ఆత్మపరిశీలన చేసుకుని, నా ప్రకృతి ఏంటి, నా స్వభావం ఏంటి, నేను ఏ స్థితిలో నేను ఉన్నాను అన్నటువంటి విషయాలని వాళ్ళు తనిఖీ చేసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే మనిషి జీవితాన్ని నడిపించే డ్రైవింగ్ ఫోర్స్ ఇదే.
వాని నైజ గుణాన్ని బట్టి వాడు కర్మలను ఎంచుకుంటూ ఉంటాడు. ఈ ప్రకృతి, మనిషి యొక్క ప్రకృతి ఎలా ఏర్పడుతుంది అంటే, చూడండి, ఆధ్యాత్మిక పరంగా మనం మాట్లాడుకుంటే 24 తత్వములతో ఈ యొక్క మానవ దేహం మనకు లభించింది. అసలు ఈ ప్రపంచం ఏర్పడిందే 24 మూలకాల చేత, తత్వముల చేత. మొదట పంచభూతములు, పంచ ప్రాణములు, పంచ వాయువులు, పంచ ఇంద్రియములు. ఇక్కడ వీటిని 20, వీటితో పాటు మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం, మొత్తం 24. ఈ యొక్క 24 తత్వాలతో మనకు మానవ జన్మ లభించింది. ఈ 24 తత్వాలను నడిపించేది ఆత్మ. ఈ ఆత్మశక్తి ఈ 24 తత్వాలను కూడా పనిచేసేటట్టు చేస్తుంది. ఇక్కడ ప్రకృతి అంటే ఏంటంటే, ఈ 24 తత్వాలనే మనం ప్రకృతి అంటాం. నీ యొక్క పంచ జ్ఞానేంద్రియాలతో, కర్మేంద్రియాలతో, పంచ ప్రాణములతో, అదేవిధంగా పంచభూతములతో తయారైనటువంటి ఈ శరీరాన్ని, ఆ శరీరాన్ని నడిపిస్తున్నటువంటి అంతఃకరణం అంటే మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం, వీటితోనే కదండి మనం కర్మలు చేస్తాం. శరీరము మరియు మైండ్ ప్లస్ బాడీ, ఈ రెండింటితోనే కర్మలు చేస్తాం. ఇలాగా గత జన్మల్లో అనేక రకాల కర్మలు చేసి ఒక స్వభావాన్ని మనం సంతరించుకున్నాం. ఈ స్వభావాన్ని మనం చిత్త సంస్కారాలు అంటాం. ఈ చిత్త సంస్కారాలు తర్వాత సూక్ష్మ శరీరంతో పాటు ఇంకొక శరీరంలోకి వెళ్ళినప్పుడు అలాగే క్యారీ ఫార్వర్డ్ అవుతాయి. అంటే గత జన్మల్లో ఉన్నటువంటి స్వభావమే ఈ జన్మల్లో కూడా తన ప్రవర్తనకు కారణమయ్యే ప్రకృతిగా తనలో ఉంటుంది. దీన్నే మనము ప్రకృతి లేదా నైజ గుణం అంటాం. మామూలుగా వాడి నైజం చాలా చెడ్డది, వాడి నైజం చాలా మంచిది అంటూ ఉంటారు. నైజం అంటే మనను ప్రవర్తించేటట్టు చేసే ఒక లోపలి యొక్క అంతఃకరణం, డ్రైవింగ్ ఫోర్స్, స్వభావం. ఇక్కడ లోపల ఉన్నటువంటి ఈ ప్రకృతి 3 రకాల ప్రకృతులు మానవుడు కలిగి ఉంటాడు. సత్వగుణ ప్రకృతి, రజోగుణ ప్రకృతి, తమోగుణ ప్రకృతి. అంటే 3 రకాలైనటువంటి ప్రకృతులు మనకు ఉంటాయి. వీటిని మనం త్రిగుణాలు అని కూడా అంటాం. త్రిగుణాలనే ప్రకృతి అంటాం. ఇక్కడ మనము ఏదైనా ఒక కర్మ చేయాలంటే మనకు ఫలానా కర్మ పైన, ఫలానా పనుల పైన ఎక్కువగా ఆసక్తి కలుగుతూ ఉంటుంది. కొంతమందికి ఎంత కంట్రోల్ చేసుకున్నా చెడు పనులపైన ఎక్కువ ఆసక్తి కలుగుతూ ఉంటుంది. అనేక రకాల సుఖభోగాలపైన ఎక్కువ ఆసక్తి కలుగుతుంది. వాళ్ళు ఎంత ప్రయత్నించినా వాళ్ళకు భక్తి కానీ, వైరాగ్యం కానీ, జ్ఞానం కానీ, ఈ మార్గాల్లోకి వాళ్ళు వెళ్ళలేకపోతారు. కారణం ఏంటంటే వాళ్ళ మనస్సు నిరంతరం యొక్క సుఖభోగాల వైపు, ప్రాపంచిక వస్తువుల వైపు, సంపాదన వైపు, డబ్బు వైపు, ఇలాగా భౌతిక విషయాలపైకి మనస్సు లాగేస్తూ ఉంటుంది. కారణం ఏంటంటే నిజానికి వారి యొక్క ప్రకృతి ఆ విధంగా ఉంది. ఇక్కడ మనకు మామూలుగా మానవుల్ని 3 రకాల ప్రకృతులు నిరంతరం నడిపిస్తూ ఉంటాయి. ఉదాహరణకి ఒక తమోగుణ ప్రకృతి ఉన్నవాళ్ళు, అంటే తమోగుణమే నైజంగా ఉన్నవాళ్ళు, వీళ్ళు ఎలా ఉంటారంటే ముఖ్యంగా 6 లక్షణాలతో ఉంటారు. మొట్టమొదటి నిద్ర, విపరీతంగా నిద్రపోతూ ఉంటారు. ఎప్పుడు చూసినా నిద్రపోతూనే ఉంటారు. వాళ్ళు ఎప్పుడు పడుకుంటారో, ఎప్పుడు లేస్తారో వాళ్ళకు కూడా తెలియకుండా ఉంటుంది. తర్వాత తంద్ర అంటే కునికిపాటు, ఎక్కడున్నా ఏ పని చేస్తున్నా అలాగా కునికిపాట్లు పడుతూ ఉంటారు, తూగుతూ ఉంటారు, మజ్జుగా ఉంటారు. ఆలస్యం, లేదు దీన్నే మనం బద్ధకం అంటాం. అంటే ఏ పని చేయాలన్నా ఆ పని చేయడానికి కావలసినటువంటి మానసిక సంసిద్ధత లేకుండా అలాగే జోగుతూ ఉండటం, ఏ పనికి పూనుకోకపోవడం బద్ధకం అంటారు. తర్వాత భయం. ఈ భయం ఎందుకు వస్తుందంటే ఎప్పుడు చూసినా నిరంతరము వీళ్ళు తమ
కంఫర్ట్ జోన్ని చాలా బాగా పెట్టుకుంటూ ఉంటారు. ఎప్పుడు వాళ్ళ కంఫర్ట్కే వీళ్ళు ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటారు. ఎక్కడికి వెళ్ళినా, ఒక కొత్త ప్రదేశానికి వెళ్ళినా కూడా కంఫర్ట్గా ఉండడానికి మాత్రమే ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటారు. మిగిలిన వాళ్ళు ఏమైపోయినా పర్లేదు, మేము సుఖంగా ఉండాలి, మేము హ్యాపీగా నిద్రపోవాలి, మేము కంఫర్ట్గా ఉండాలి, కంఫర్ట్ కంఫర్ట్ అంటూ ఉంటారు. వీళ్ళకి విపరీతమైనటువంటి భయం ఉంటుంది. ఎందుకంటే తమ యొక్క కంఫర్ట్స్, తమ యొక్క సుఖాలు ఎక్కడ దూరం అయిపోతాయో, ఎక్కడ నాకు కంఫర్ట్ లేకుండా పోతుందో అని చెప్పి చాలా భయం ఉంటుంది. వాళ్ళు కోరుకున్నటువంటి కంఫర్ట్స్ సుఖాలు కనుక వాళ్ళకి లభించకపోతే విపరీతమైనటువంటి రాక్షసుని లాంటి కోపం వస్తూ ఉంటుంది. వీళ్ళ కోపం ఎలా ఉంటుందంటే రాక్షసుల లాంటి కోపం ఉంటుంది. అంటే దానికి ఎటువంటి విచక్షణ జ్ఞానం కూడా ఉండదు. చిట్ట చివరిది ఈ గుణం ఏంటంటే వీళ్ళు ప్రతి పనిని కూడా వాయిదాలు వేస్తూ ఉంటారు. తర్వాత చేద్దాంలే. ఇలాగా నిద్ర, తంద్ర, ఆలస్యము, కోపము, భయము, వాయిదాలు వేయడం, ఈ 6 అతి దుష్ట గుణాలతో ఈ తమో గుణం నైజముగా ఉన్నటువంటి వాళ్ళు ఉంటారన్నమాట. ఈ తమో గుణం ప్రకృతిగా కలిగిన వాళ్ళు జీవితంలో ఎటువంటి ప్రమాదాలు జరుగుతాయో అన్నటువంటి స్పృహ కూడా ఉండదు. వీళ్ళకు కనిపించేదంతా శరీరాన్ని నిరంతరం సుఖంగా పెట్టుకోవాల్సి ఉంటుంది. ఎప్పుడు చూసినా కంఫర్ట్గా ఉండాలి. వాళ్ళకు కంఫర్ట్ దొరకకపోతే రాక్షసుల్లాగా ప్రవర్తిస్తూ ఉంటారు. వాళ్ళలో ఉన్నటువంటి చైతన్య శక్తి చాలా నిద్రాణ స్థితిలో ఉంటుంది. అది ఎందుకు ఉపయోగపడకుండా అలా స్టాగ్నెంట్ ఎనర్జీగా ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే ఇటువంటి తమోగుణ ప్రకృతి కలిగి ఉన్నటువంటి వాళ్ళ జీవితం ఎలా ఉంటుందంటే ఒక చిన్న కథ ద్వారా నేను మీకు వివరిస్తాను. ఒక ఊర్లో ఒక గాడిద అలా మేత మేస్తూ నడుచుకుంటూ వెళ్తూ ఉందండి. దానికి మంచి మంచి కాయలు, మంచి మంచి పచ్చిక బయళ్ళు ఇవి కనిపించేసరికి వాటిని చూసుకుంటూ అలా మేసుకుంటూ వెళ్ళిపోతూనే ఉంది. అలా నడుచుకుంటూ అంత మంచి రుచికరమైనటువంటి ఆహారం దొరికేసరికి ఏమాత్రం తలెత్తకుండా అలా నడుచుకుంటూ వెళ్ళిపోతూనే ఉంది. అలా వెళ్తూ ఒక భయంకరమైనటువంటి కీకారాన్ని మధ్యలోకి వెళ్ళిపోయింది. అడవంటేనే చుట్టుపక్కల ఊర్లలో ఉన్న వాళ్ళందరికీ భయం. ఎందుకంటే అతి భయంకరమైనటువంటి సింహాలు, పులులు, క్రూర జంతువులు స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకొని అక్కడ చాలా భయంకరంగా ఉంటున్నాయి అవి. మరి అటువంటి అడవిలోకి గాడిద అలా తల వంచుకొని తింటూ పచ్చగడ్డిని అలా వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత చాలా సేపటి వరకు ఆనందంగా మేత వేస్తూ ఉంది. ఉన్నటువంటి చీకటి అయిపోయింది. సంధ్యా సమయం అయిపోయింది, చీకటి అయిపోయింది. చీకటి అయిపోయేంత వరకు అది కనిపెట్టలేకపోయింది తాను ఒక భయంకరమైన జంతువులు ఉన్నటువంటి కీకారణ్యంలో ఉన్నామనేసి. మరి చీకటి అయిపోయింది. అప్పుడు తెలిసి వచ్చింది దానికి, విపరీతమైన భయం మొదలైంది. ఎక్కడ నన్ను పులులు, సింహాలు వచ్చి చంపేస్తాయో అని విపరీతమైన భయం ఎక్కువైపోయింది. వెంటనే అటు ఇటు పరిగెడుతుంది. చాలా చిమ్మ చీకటి అయిపోవడం చేత దానికి చెట్ల కొమ్మలు, రాళ్ళు, రప్పలు తగిలి చర్మం అంతా ఒరుసుకుపోయి గీరుకుపోయి రక్తసిక్తం అయిపోయింది శరీరం అంతా. అది కూడా పట్టించుకోకుండా అది ప్రాణభయంతో పరిగెడుతూనే ఉంది. దూరం నుంచి సింహాల అరుపులు వినిపిస్తూనే ఉన్నాయి. దానికి దిక్కు తోచలేదు. గుండె వేగం పెరిగిపోయింది, కంపించిపోతుంది. దాని కళ్ళు తిరిగిపోతున్నాయి. విచక్షణరహితంగా అటు ఇటు పరిగెడుతుంది అడవిలోంచి బయటపడాలని. అలాగా పరిగెడుతున్నప్పుడు ఉన్నట్టుండి ఒక గోతిలోకి అది పడిపోయింది. ఆ గోతిలో విపరీతమైనటువంటి ముళ్ళ పొదలు ఉన్నాయి. ఆ ముళ్ళ పొదల్లో పడేసరికి శరీరం మొత్తం ముళ్ళు బాగా గుచ్చుకున్నాయి. అసలే విపరీతమైనటువంటి రక్తసిక్తమైనటువంటి గాయాలతో ఉన్నటువంటి ఆ గాడిదకు ఈ ముళ్ళు గుచ్చుకునేసరికి ప్రాణం పోయినట్టయింది. విలవల్లాడిపోయింది. అటు ఇటు గోతిలో పైకి ఎక్కలేక కదులుతూనే ఉంది. అలా కదులుతున్నప్పుడు ఏం జరిగిందంటే ఒక తేనె తుట్టలో నుంచి పక్కనే గోతిలోనే తేనె తుట్ట ఉంది. ఆ తేనె తుట్ట తగిలి ఆ యొక్క తేనెటీగలన్నీ కూడా కోపంగా ఆ గాడిదని ఎక్కడ పడితే అక్కడ కుట్టడం మొదలెట్టేసి, ఇక దానికి అనుకుంది, దేవుడా ఎందుకు నాకు ఇంత భయంకరమైనటువంటి చావునిస్తున్నావు
ఎందుకు ఇంత ఘోరమైనటువంటి నరకాన్ని ఇస్తున్నావు అని చెప్పి ఇది చాలా భయంతో అరుస్తూ ఉంది. అంత లోపల వర్షం కూడా మొదలైంది. ఉన్న కష్టాలు చాలవని విపరీతమైనటువంటి వర్షం మొదలైంది. ఈ వర్షానికి గోతిలో ఉన్నటువంటి 2 రంధ్రాల్లో నుంచి, బొరియల్లో నుంచి 2 విషసర్పాలు బయటకు వచ్చి బుసలు కొడుతున్నాయి. ఈ గాడిద పరిస్థితి ఎలా ఉందంటే ఇంకా వర్ణనాతీతం. అది భయంతో ప్రాణాలు కొట్టుకుంటూ ఉంది. అంతలోపల సింహం గర్జించుకుంటూ వచ్చి ఆ గోతికి పైన నిలబడింది. గాడిదని చూస్తుంది. అవకాశం దొరికితే దాన్ని చంపి తినేద్దామనేసి. అంతే, ఇంకా గాడిద ప్రాణం పైకి పోయినట్టే అయిపోయింది. ఇలా జరుగుతుండగా, ఇలాంటి సిచ్యువేషన్లో ఉండంగా, చుట్టూరా ఇన్ని భయంకరమైనటువంటి ప్రమాదాలు చిక్కుకొని ఉండంగా, తను చావబోయే పరిస్థితి ఉండంగా, అప్పుడు ఏం జరిగిందంటే ఆ వర్షానికి ఈ తేనె తుట్టలో నుంచి తేనె కారుతూ ఉంది. అది వర్షపు చినుకులతో కలిసిపోయి గాడిద నోట్లో పడినాయి 2-3 చుక్కలు. అది అలా నాక్కొని, అబ్బాయి ఎంత బాగుంది ఈ తేనె అని చెప్పి అలాగే నాలుగు బయట పెట్టుకుని అర్రులు చేస్తూ ఆ తేనె చుక్కల కోసము ఎగచూస్తూ ఉంది. అప్పుడప్పుడు ఆ తేనె చుక్కలు వర్షం నీళ్ళతో కలిసి బిందువుల్లాగా నాలుగు పైన పడుతూ ఉంటే అలా చప్పరించుకుంటూ ఆ తేనెను ఆస్వాదిస్తూ ఉంది. సరిగ్గా ఇదే విధమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉంటారు. జీవితము, మానవ దేహము, మానవ జన్మ అతి అమూల్యమైనది. స్వధర్మాన్ని నిర్వర్తించి జ్ఞానాన్ని పొంది నేను పరమాత్మ స్వరూపాన్ని తెలుసుకొని జీవితాన్ని తరింపజేసుకోకుండా మళ్ళీ మళ్ళీ జన్మలెత్తుతూ కర్మబంధంలో చిక్కుకోకుండా జన్మరాహిత్య స్థితిని పొందాల్సినటువంటి మానవ దేహాన్ని పొంది ఏం పని చేయకుండా, కర్తవ్యం పాటించకుండా, ధర్మం చేయకుండా ఉంటే కనుక జీవితం నాశనం అయిపోతుంది, కష్టాల కడల్లో మునిగిపోవాల్సి ఉంటుంది అని తెలిసి కూడా జీవితం ఎంత భయంకరంగా తయారవుతుంది అన్నటువంటి ప్రమాదాన్ని కూడా పట్టించుకోకుండా కేవలం కాసింత సుఖం కోసమే పిచ్చెక్కిపోతూ ఉంటారు. వాళ్ళకు ప్రపంచం ఏమైపోయినా పర్వాలేదు, ఎవరు ఏమైపోయినా పర్వాలేదు, వాళ్ళు కేవలం బాగా తిని హ్యాపీగా నిద్రపోయి సుఖంగా ఉంటే చాలు. ఇటువంటి ప్రవర్తనతో, ఇటువంటి ప్రకృతితో తమో గుణం నైజంగా ఉన్న వాళ్ళు ఉంటారు. ఈ యొక్క రజోగుణం ప్రకృతి. ఈ 2వ తరహా మనుషులు ఎలా ఉంటారంటే వీళ్ళు ఒక్క క్షణం కూడా ఖాళీగా ఉండరు, ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు. త్వరగా పైకి ఎదిగిపోవాలి, త్వరగా సంపాదించేయాలి, ప్రపంచంలో గొప్పవాడిని అయిపోవాలి, నేను అలా అయిపోవాలి, ఇలా అయిపోవాలి, అంత సంపాదించాలని చెప్పేసి ఒకేసారి 4-5 పనులు చేస్తూ నిర్విరామంగా అనేక రకాల పనులు చేస్తూ ఉంటారు. వీరిలో విపరీతమైనటువంటి ఆందోళన, ఒత్తిడి ఉంటుంది. విపరీతమైనటువంటి వైఫల్యాలు వచ్చిన కొద్దీ ఇంకా పిచ్చెక్కిపోతూ పని చేస్తూ ఉంటారు. వీళ్ళు రజోగుణ ప్రకృతి కలిగినటువంటి వాళ్ళు. వీళ్ళలో ఉన్నటువంటి చైతన్య శక్తి నిరంతరము అనేక రకాల విషయాలపైకి డీవియేట్ అయిపోతూ ఉంటుంది. తమో గుణంలో ఉన్న వాళ్ళలో అసలు చైతన్య శక్తి ఉపయోగపడదు. ఎందుకంటే వాడు ఎప్పుడు చూసినా నిద్రపోతూ ఉంటాడు, తూగుతూ ఉంటాడు, ఏ పనికి పూనుకోడు. కానీ రజో గుణంలో ఉన్న వాళ్ళు మనస్సు విపరీతమైనటువంటి ఆలోచనలతో ఉంటుంది. ఎప్పుడు చూసినా ఏదో ఒకటి చేసేయాలి, ఏదో ఒక కార్యాన్ని మొదలు పెట్టేయాలని చెప్పేసి తమ యొక్క శక్తిని, ఆత్మ చైతన్య శక్తిని అనేక రకాల విషయాలపైకి వికేంద్రీకరిస్తూ ఉంటారు. ఇలాగా అన్ని విషయాలపైకి తమ ఎనర్జీస్ని పంపించడం వల్ల ఎప్పటికప్పుడు అలసిపోతూ శక్తిహీనులు అయిపోతూ ఉంటారు. వీళ్ళు రజోగుణ ప్రకృతి కలిగినటువంటి వారు. ఇక 3వది సత్వగుణం. వీరు నిరంతరం శాంతిగా ఉంటారు. అతి తక్కువ ఆలోచనలతో ఏది అవసరమో ఆ పనులు చేసుకుంటూ ఉంటారు. వారు శారీరక సుఖం కంటే, భౌతికమైనటువంటి ఎదుగుదల కంటే కూడా ఆత్మోన్నతికై నిరంతరం ప్రయత్నిస్తూ ఉంటారు. ఆత్మానందాన్ని పొందడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. సదా దైవానికి దగ్గరగా ఆధ్యాత్మిక జ్ఞానంలో వీళ్ళు జీవిస్తూ ఉంటారు. వీళ్ళ చైతన్య శక్తి ఎంత ఉచ్చస్థితిలో ఉంటుందంటే వీళ్ళ ఇంద్రియాలు కానీ, బుద్ధి, మనస్సు, వీరి యొక్క వివేకం కానీ అత్యద్భుతమైనటువంటి వేగంతో పనిచేస్తుంటే చాలా షార్ప్గా ఉంటారు. వెంటనే నేర్చుకునేటట్టుగా ఉంటారు. ఏకసంతాగ్రాహులుగా ఉంటారు.
వీరి యొక్క మనస్సు కూడా చాలా గొప్పగా ఉంటుంది. నిరంతరం పుణ్యకార్యాలనే చేస్తూ, ఎప్పుడూ సత్సంగాలు వింటూ, సద్గ్రంథాలు చదువుకుంటూ, తమను తాము అభివృద్ధి చేసుకుంటూ, పక్కన ఉన్న వాళ్ళను కూడా చైతన్యపరుస్తూ చాలా అద్భుతమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉంటారు. ఈ యొక్క ప్రపంచం యొక్క అశాశ్వతత్వాన్ని గుర్తుపెట్టుకొని వారు నిత్యం భగవదారాధనలో ఉంటారు. ఇటువంటి నైజం వీరి యొక్క మనసు ఎప్పుడూ కూడా సత్కార్యాల వైపుకే మొగ్గు చూపుతూ ఉంటుంది. ఏవైతే ధర్మకార్యాలు ఉంటాయో వాటి వైపే మొగ్గు చూపుతూ ఉంటుంది. వీరు నిజానికి ఎప్పుడూ కూడా శాంతిగా, ప్రశాంతంగా, నిత్య సుఖంగా ఉండగలుగుతారు. ఇటువంటి ప్రకృతి ఉన్న వాళ్ళు సత్వగుణ ప్రకృతి కలిగినటువంటి వాళ్ళు. ఈ 3 ప్రకృతుల్లో నీ లోపల ఏ ప్రకృతి ఉంది, నువ్వు ఏ ప్రకృతికి సంబంధించినటువంటి నైజాన్ని, లక్షణాలని కలిగి ఉన్నావు అన్నటువంటి దాన్ని ఎవరికి వాళ్ళే చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మనిషికి నిత్యము కూడా బయట ఏం జరుగుతుందో, బయట విషయాలు తెలుసుకోవడానికే జీవితం మొత్తం సరిపోతూ ఉంటుంది. తన లోపల ఏం జరుగుతుంది, తన లోపల ఉన్నటువంటి, తనను అనేక రకాల కర్మల వైపుకు మళ్ళిస్తూ ఉన్నటువంటి ఆ యొక్క శక్తి ఎవరు, ఆ ప్రేరేపించే శక్తి ఎవరు, ఏంటి, నా స్థితి ఏంటి, నా యొక్క ఎదుగుదల ఏంటి, నా యొక్క ఆధ్యాత్మిక ఉన్నతి ఏంటి, నా వ్యక్తిత్వం యొక్క వికాసం ఏంటి, నేను ఏ స్థితిలో ఉన్నానని తమను తమ ఆత్మపరిశీలన చేసుకునే సమయం ఉండదు. కానీ ఇప్పుడు సమయం వచ్చింది. భగవద్గీత సాధకులందరూ కూడా తమను తాము పరీక్షించుకునే సమయం వచ్చింది. మీ నైజం ఏంటి, మీ ప్రకృతి ఎలాంటిది, తమోగుణ ప్రకృతియా, రజోగుణ ప్రకృతియా, అదేవిధంగా లేకపోతే సత్వగుణ ప్రకృతియా, ఈ 3 ప్రకృతుల్లో మీరు ఏ ప్రకృతిని నైజంగా కలిగి ఉన్నారు అన్నటువంటి విషయాన్ని మీరు ఆత్మపరిశీలన చేసుకుని తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇదంతా ఎందుకు చేయాలి అంటే దీనికి భగవాన్ శ్రీకృష్ణ పరమాత్మకు అద్భుతమైనటువంటి రహస్యాన్ని చెప్తున్నాడు శ్లోకం ద్వారా. ప్రకృతే క్రియమాణాని గుణై కర్మాణి సర్వశః అహంకార విమూఢాత్మ కర్తాహమితి మన్యతే. 3వ అధ్యాయంలో 27వ శ్లోకం. ప్రకృతే క్రియమాణాని గుణై కర్మాణి సర్వశః అహంకార విమూఢాత్మ కర్తాహమితి మన్యతే. తాత్పర్యం ఏమంటే, వాస్తవముగా కర్మలన్నీయును అన్ని విధముల ప్రకృతి గుణముల ద్వారానే చెయ్యబడును. అహంకారముచే వివేక శూన్యుడైన మనస్సు గలవాడు ఈ కర్మలకు నేనే కర్తనని భావిస్తూ ఉంటాడు. తత్వవిత్తు మహాబాహో గుణకర్మ విభాగయో గుణాగుణేషు వర్తంత ఇతి మత్వా నసజ్యతే. 28వ శ్లోకం 3వ అధ్యాయం. తత్వవిత్తు మహాబాహో గుణకర్మ విభాగయో గుణాగుణేషు వర్తంత ఇతి మత్వా నసజ్యతే. ఓ అర్జున, గుణకర్మ విభాగ జ్ఞానమును తెలుసుకున్న జ్ఞానయోగి గుణములు అంటే ఇంద్రియములు, గుణములు ఎందే అంటే ఇంద్రియ విషయాల ఎందే ప్రవర్తిల్లుచూ ఉన్నవని తెలిసి కర్మల యందు సంగం కలిగి ఉండడు. ఇక్కడ ఎందుకు మనము మన ప్రకృతి గురించి తెలుసుకోవాలి అంటే, భగవంతుడు చెప్తున్నాడు, ప్రపంచంలో మనిషి ద్వారా చేయబడే సమస్త కర్మలు కూడా కేవలం తనలో ఉన్నటువంటి ప్రకృతి అనే త్రిగుణాల ద్వారానే జరపబడతాయి. లోపల త్రిగుణాల్లో ఉన్నటువంటి సత్వరజస్తమో గుణాల్లో ఏదో ఒక గుణము ప్రేరేపిస్తేనే అటువంటి కర్మలు చేస్తూ ఉంటాడు. ఉదాహరణకు తమోగుణ నైజం ప్రకృతి కలిగి ఉన్నవాళ్ళు ఎప్పుడే కూడా సత్కార్యాల వైపుకు వాళ్ళ ఆలోచనలు వెళ్ళవు. నిరంతరము కూడా తమో గుణమైనటువంటి విషయాలపైకే, తిండి వైపు, శారీరక సుఖం వైపు, ఇలాగే వీరి యొక్క మనస్సు బుద్ధి లాగుతూ ఉంటుంది. వారు అటువంటి కర్మలనే ఎంచుకుంటూ ఉంటారు. సత్వగుణ సంపన్నులైనటువంటి వాళ్ళు అంటే సత్వగుణ ప్రకృతి కలిగినటువంటి వాళ్ళు తమను తాము వృద్ధి చెందించుకోవడానికి అతి గొప్ప కర్మల్ని ఎంచుకుంటూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళ మనస్సు అటువంటి సత్కర్మల వైపుకే ప్రేరేపిస్తూ ఉంటుంది. నువ్వు నీ యొక్క ప్రకృతిని ఎందుకు తెలుసుకోవాలంటే, ఆ ప్రకృతి గురించి తెలుసుకోకుండా నీ జీవితాన్ని నువ్వు మార్చుకోవాలంటే సాధ్యం కాదు. లోపల ఉన్నటువంటి సాఫ్ట్వేర్ను మార్చకుండా బయట ఉన్నటువంటి అన్ని విషయాలను మార్చినంత మాత్రం చేత ఎటువంటి మార్పు ఉండదు. కాబట్టి మరి నీ లోపల ఎటువంటి ప్రోగ్రామ్ చేయబడి ఉందో
గత జన్మల తాలూకు సంస్కారాలతో ఎటువంటి ప్రోగ్రాం రన్ అవుతుందో మీరు అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ప్రకృతి యొక్క గుణముల చేతనే కర్మలన్నీ జరుగుతాయి. కానీ ఒక అజ్ఞాని, జ్ఞానం లేనటువంటి ఒక అజ్ఞాని ఏమనుకుంటూ ఉంటాడంటే, ఈ కర్మలను నేనే చేస్తున్నాను కాబట్టి ఈ కర్మ ఫలాలన్నీ నాకే సంబంధించినవి, నేనే కర్తను అనుకుంటూ ఉంటాడు. ఇక్కడ ఆత్మ, ప్రకృతి, ఆత్మ అనే ఆత్మ చైతన్య శక్తి మిగిలిన 24 తత్వాలను కంట్రోల్ చేస్తూ మనిషి ఉనికి కలిగి ఉంటాడు. ఇక్కడ సాధారణంగా నేను అంటే ఆత్మ అని అర్థం. నేను 24 ప్రకృతుల చేత పనిచేస్తూ ఉంటాను. ఇది అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. కానీ మనుషులు ఏం చేస్తారంటే, ఈ 24 తత్వాలతో ఒక నైజం కలుగుతుంది. ఆ నైజం చేత, అజ్ఞానం చేత నేను అంటే ఆత్మను కాదు, నేనంటే ఈ శరీరాన్ని అనుకుని ఈ శరీరమే అన్నీ చేస్తుంది అనుకుంటూ ఉంటారు. దీనివల్ల వచ్చిన నష్టం ఏంటి అంటే, మీకు అర్థమవడానికి ఒక ఉదాహరణ చెప్తాను. ఉదాహరణకి నందమూరి తారక రామారావు గారు ఉన్నారు. ఎన్టీఆర్, సీనియర్ ఎన్టీఆర్. ఆయన అనేక రకాల పాత్రల్ని పోషించారు. రాముడిగా, రావణాసురుడిగా, శ్రీకృష్ణుడిగా, దుర్యోధనుడిగా, భీముడిగా, అర్జునుడిగా, కృష్ణుడిగా, ఇలా అనేక రకాల పాత్రలు పోషించారు. ఒకవేళ రావణాసురుడి పాత్రలో ఉన్నాడు అనుకుందాం. రావణాసురుడి యొక్క పాత్రలో ఉండి దర్శకుడు చెప్పినట్టు నటిస్తూ ఉన్నప్పుడు రావణాసురుడు అనేక రకాల దుష్కర్మలు చేయాల్సి వస్తుంది సినిమాలో, అలా నటించాల్సి వస్తుంది. అలాంటి దుష్కర్మలు, దుష్కృత్యాలు చేసినందుకు గాను ఆ పాపము ఎన్టీఆర్కి వస్తుందా? ఎన్టీఆర్కి రావణాసురుడు చేసినటువంటి ఎటువంటి ఆ పాపకృత్యాల యొక్క పాపము కూడా ఎన్టీఆర్కి అంటుకోదు. ఎందుకంటే ఆయనకు తెలుసు, నేను ఎన్టీఆర్ని, నేను రావణాసురుణ్ణి కాదు, కేవలం నేను దర్శకుడు చెప్పినట్లు ఆ పాత్రకు తగినట్టుగా నేను నటిస్తూ ఉన్నాను. కాబట్టి రావణాసురుడు సీతను ఎత్తుకోకపోతే ఆ పాపము నాకు అంటదు. ఈ విషయం క్లారిటీగా అతనికి తెలుస్తుంది. కానీ కొంతమంది ఇక్కడ అజ్ఞానులు ఎలాంటి వాళ్ళు అంటే, రావణాసురుడి క్యారెక్టర్ వేసుకోగానే తాము ఎన్టీఆర్ అన్నటువంటి విషయం మర్చిపోయి నిజంగానే రావణాసురులు అయిపోతారు. అలా అయిపోయినప్పుడు వాడు నటించడం మానేసి జీవించడం మొదలు పెట్టేస్తాడు. అలా నటిస్తున్నప్పుడు ఎటువంటి కర్మలు చేసినా కూడా, ఎటువంటి నీచ కర్మలు చేసినా దానికి సంబంధించిన పాపము లేదా పుణ్యము ఆ యొక్క వాడికి అంటుకుంటూ ఉంటుంది. ఇక్కడ అజ్ఞాని అనేవాడు కేవలం నేను ఇక్కడ నటిస్తూ ఉన్నాను, కేవలం ఈ జన్మ తీసుకుని శరీరంతో నటిస్తూ ఉన్నాను అన్నటువంటి విషయం తెలుసుకోకుండా, నా యొక్క ప్రారబ్ధానుసారంగా నాలో ఉన్నటువంటి ప్రకృతి నాకు ఈ పాత్ర ఇచ్చింది కాబట్టి నా యొక్క విధి నాకు ఈ పాత్ర ఇచ్చింది. విధి అనే డైరెక్టర్ చెప్పినట్టు నేను ఇలా చేసుకుంటూ పోవాలి. నిజానికి నేను ఆత్మను. నాకు 24 తత్వాలతో, ప్రకృతితో సంబంధం లేదు. ప్రకృతికి నేను సాక్షిగా ఉంటాను అన్నటువంటి విషయం జ్ఞానికి తెలుస్తుంది. కానీ అజ్ఞానికి తెలియదు. తెలియకపోవడం చేత చేసిన ప్రతి కర్మకి తానే కర్తను అనుకుని ఆ పాపపుణ్యాలను తానే పొంది ఆ పాపపుణ్యాలను అనేక జన్మలు అనుభవించడానికి, జీవితమంతా కష్టాలు అనుభవించడానికి ఆ నిరంతరం జన్మాంతరాలుగా శరీరాలను తీసుకుంటూనే ఉంటాడు. ఎంత ప్రయత్నించినా, బాగుండడానికి, సుఖించడానికి ఎంత ప్రయత్నించినా కూడా సుఖం అనే జాడ మాత్రం ఉండదు. నెలంతా గొడ్డులాగా కష్టపడి జీతం తీసుకుంటే సాయంత్రానికి అయిపోతుంది. అది మళ్ళీ దుఃఖమే, జీవితమంతా దుఃఖమే. ఎత్తిపెట్టుకున్నటువంటి ఆస్తులు కానీ, ఆ యొక్క సంపద కానీ అతనికి ఎటువంటి మనశ్శాంతిని ఇవ్వకుండా, నిజానికి 100 శక్తి ఉన్నంత కాలము సంపాదించిన సంపదనంతా ఒక్కసారిగా ఎటువంటి సందేహం లేకుండా వదిలేసి వెళ్ళిపోవాల్సి వస్తుంది. అంటే జీవితం మొత్తము దేనికి వెచ్చించకూడదో దానికి వెచ్చించేస్తూ ఉంటాం. ఎందుకు ఇలా జరుగుతుందంటే, తెలిసి తెలియకుండా అజ్ఞానము చేత కర్మఫలాలను నేనే కర్తను అనుకుని ఆ కర్మఫలాలను స్వీకరిస్తే ఆ కర్మ అనుభవించాల్సి ఉంటుంది మనమే. ఈ అజ్ఞాని ఏం చేస్తాడంటే అన్నిటికీ కర్తను నేనే అనుకుంటాడు. కానీ తనలో ఉన్నటువంటి ప్రకృతే ఆ విధంగా కర్మలు చేసే విధంగా చేస్తుంది అన్నటువంటి విషయాన్ని మర్చిపోతాడు.
కానీ జ్ఞాని ఎలా ఉంటాడంటే, గుణకర్మ విభాగ జ్ఞానమును తెలుసుకున్న జ్ఞానయోగి ఇంద్రియములే ఇంద్రియార్థములు ఎందు ప్రవర్తిస్తున్నాయని తెలిసి కర్మలతో తాను సంఘం పెట్టుకోకుండా ఉంటాడు. ఇంద్రియములు అంటే ఇక్కడ జ్ఞానేంద్రియాలు కావచ్చు, కర్మేంద్రియాలు కావచ్చు, అంతఃకరణ మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం ఇవి కావచ్చు. ఇవన్నీ కలిసి ఇంద్రియాలపైనే, అంటే ఇంద్రియ విషయాలపైన, అంటే ప్రాపంచిక విషయాలపైనే, ఇంద్రియ విషయాలపైన ప్రవర్తిస్తూ ఉంటాయి. లోపల ప్రకృతి ఏ విధంగా చెప్తే వాని కళ్ళు ఆ విషయాలను చూస్తూ ఉంటాయి. లోపల తమోగుణ ప్రకృతి ఉందనుకోండి, నిరంతరం వాని కళ్ళు ఆ యొక్క తమోగుణానికి సంబంధించిన విషయాలని చూస్తూ ఉంటాయి. లోపల సత్వగుణ ప్రకృతి ఉందనుకోండి, వాని యొక్క కళ్ళు, వాని యొక్క కర్మేంద్రియాలన్నీ కూడా సత్వగుణం కలిగినటువంటి వస్తువులపైకి, విషయాలపైకి ప్రేరేపిస్తూ నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. ఈ విధంగా తనలో ఉన్నటువంటి ప్రకృతి ఇదంతా చేయిస్తుంది అని మర్చిపోయి ప్రకృతిని మార్చుకోగలిగితే తాను కూడా జ్ఞానిగా మారి సమస్త కర్మలకు సపరేట్గా ఉండగలిగి ఆ కర్మఫలాలు అంటుకోకుండా, పాపపుణ్యాల సుడిగుండంలో కొట్టుకుపోకుండా తాను సాక్షిపుత్రుడుగా ఉండి నిత్య సుఖాన్ని అనుభవించవచ్చు. కానీ ఈ విషయం తెలుసుకోలేకపోతారు. ఎందుకంటే తమలో ఉన్నటువంటి ప్రకృతిని, గుణాన్ని, నైజాన్ని మార్చుకోకుండా బయట అన్ని విషయాలను మార్చడం వల్ల మంచి రిజల్ట్స్ రావాలని కోరుకుంటూ ఉంటారు. ఇలా సాధ్యం కాదు. కాబట్టి ఒక జ్ఞాని మాత్రమే ఇలా చేయగలుగుతాడు. జ్ఞానికి నేను ఆత్మను అని తెలుసు. ఉదాహరణకి ఒక రోబోట్ ఉంటుంది. రోబోట్లోకి దానికి మనం పవర్ సప్లై ఇస్తే కనుక అది ప్రోగ్రామ్ చేయబడినటువంటి విధంగా అనేక రకాల పనులు చేస్తుంది. డ్యాన్స్ చేస్తుంది, అనేక రకాల భాషలు మాట్లాడుతుంది, అనేక రకాల చెస్ ఆడుతుంది, గేమ్లు ఆడుతుంది. నిజానికి రోబోట్కి బుద్ధి, జ్ఞానం ఉందా అంటే లేదు. మరి ఎప్పుడైతే దాంట్లోకి కరెంటు ప్రవహించిందో అది పనిచేయడం మొదలు పెడుతుంది. అప్పుడు రోబోట్ ఆలోచించదు, నేను ఈ పని చేయాలి, నేను ఆ పని చేయాలి, ఈ పని చేస్తే నాకు ఎంత లాభం వస్తుందని రోబోట్ ఎప్పుడు కూడా ఆలోచించదు. అదేవిధంగా జ్ఞాని కూడా తనలో ప్రారబ్ధ కర్మానుసారంగా ఉన్నటువంటి ప్రోగ్రామ్ని బట్టి, ప్రకృతిని బట్టి అలాగా ఎటువంటి రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేయకుండా అలాగ యంత్రంలాగా చేస్తూ ఉంటాడు అంతే. దానికి సంబంధించినటువంటి కర్మఫలాలు అతనికి ఏవి అంటుకోవు. కానీ అజ్ఞాని నేనే చేస్తున్నాను కాబట్టి ఇవన్నీ నాకే అని ప్రతి పాపపుణ్యాన్ని కూడా నెత్తినేసుకుంటూ ఉంటాడు. కాబట్టి ఈ ప్రమాదం ఉంది కాబట్టి ముందుగా తనలో ఉన్నటువంటి ప్రకృతి ఏంటో గుర్తించాల్సి ఉంటుంది. గుర్తించి గొప్ప పురుష ప్రయత్నం ద్వారా ఒకవేళ తమో గుణాన్ని కలిగి ఉంటే మెల్లగా రజోగుణ ప్రకృతికి మారాల్సి ఉంటుంది. అంటే నిద్ర, ఆలస్యము, తొందర, బద్ధకము, కోపము, వాయిదాలు వేసే తత్వము, భయము, ఇటువంటి చెడు గుణాలను వదిలేసి మెల్లగా కర్తవ్య కర్మలను చేయడానికి, లేదంటే కనీసం ఫలితాలను ఎక్స్పెక్ట్ చేసైనా సరే కొన్ని కష్టపడి పని చేయడానికి సిద్ధమవుతూ, మంచివి నేర్చుకోవడానికి సిద్ధమవుతూ రజోగుణంలోకి రావాల్సి ఉంటుంది. రజోగుణంలో ఉండి మెల్లగా సత్వగుణ విషయాలను, తమ యొక్క ఇంద్రియాలను అటువంటి విషయాలపైకి మళ్ళిస్తూ సజ్జన సాంగత్యం చేత, సద్గ్రంథ పఠనం చేత, ఆధ్యాత్మిక బోధన చేత, గురు సాంగత్యం చేత సత్వగుణంలోకి మారాల్సి ఉంటుంది. ఈ విధంగా సత్వగుణంలో ఉన్నటువంటి వ్యక్తి నిజానికి ఆ యొక్క చైతన్య శక్తి ఎలా ఉంటుంది, ఒక సత్వగుణ నైజం, సత్వగుణ ప్రకృతి ఉన్నటువంటి వ్యక్తికి అతనిలోని చైతన్య శక్తి ఎలా ఉంటుందంటే, అతని యొక్క చైతన్య శక్తి ఉచ్చస్థితిలో ఉంటుంది, విపరీతమైనటువంటి ఏకాగ్రత కలిగి ఉంటుంది, అతనికి డేవియేషన్లు ఉండవు. ఒక రజోగుణ ప్రకృతి కలిగి ఉన్నటువంటి వ్యక్తికి ఒకేసారి అన్ని విషయాలపైకి శక్తిని కేంద్రీకరిస్తాడు. కానీ సత్వగుణం ఉన్నటువంటి వ్యక్తి ఏది ప్రధానమో దానికి మాత్రమే ఏకాగ్రతగా శక్తిని ప్రవహింపజేస్తాడు. అతనిలో డీవియేషన్స్ అనేటివి ఉండవు. ఎక్కువ ఏకాగ్రత శక్తి, ఫోకసింగ్ పవర్ ఉంటుంది. ఈ విధంగా తన ప్రకృతిని తెలుసుకొని, తాను ఏ స్థితిలో ఉన్నాడో తెలుసుకొని మెట్టు ఎక్కుతూ పురుష ప్రయత్నం చేత సత్వగుణ ప్రకృతికి వెళ్ళాల్సి ఉంటుంది. ఎందుకంటే సత్వగుణ నైజం కలిగి ఉన్నటువంటి వారికి మాత్రమే ఆత్మజ్ఞానము పొంది దాన్ని అర్థం చేసుకోగలిగి అనుష్ఠానం చేసి సిద్ధి పొందే అవకాశం ఉంటుంది. రజోగుణంలో ఉన్న వాళ్ళు మనస్సును నిలుపుకోలేరు. ఎందుకంటే ఒకేసారి అన్ని విషయాలపైకి వెళ్ళేటప్పుడు ఏకాగ్రతను సాధించలేరు. వారికి అనేక రకాల ఆశలు, కోరికలు ఉంటాయి. ఇవన్నీ త్యజించినటువంటి సత్వగుణంలో ఉన్న మనిషి మాత్రమే తాను పొందాలనుకున్న పారమార్థిక విషయాలని, జ్ఞానాన్ని ఏకాగ్రతగా తపస్సు చేసి మరీ సాధించుకుంటారు.
కాబట్టి ప్రతి మనిషి కూడా తపస్సు చేయాల్సిందే. తపస్సు అంటే ఏంటంటే, తపస్సు అంటే చెట్టు కింద కూర్చొని మంత్రం చెప్పుకోవడం కాదు. తపస్సు అంటే మీరు ఏదైనా అనుకున్నారు అనుకోండి, నేను ఫలానాది సాధించాలి అనుకున్నప్పుడు మనస్సులో ఒక కోరికను, ఒక లక్ష్యాన్ని సాధించాలి అనుకుంటారు. దానికి తగినట్లే మాట్లాడాల్సి ఉంటుంది. నువ్వు ఏం మాట్లాడతావో దాన్ని ఆచరించాల్సి ఉంటుంది. అంటే మనోవాక్కాయ కర్మలు, మనస్సు, మాట, పని, ప్రవర్తన ఒకే విధంగా ఉంటే దాన్నే తపస్సు అంటారు. కాబట్టి నేను నా యొక్క ప్రకృతిని సత్వగుణానికి మార్చుకోవాలి, సత్వగుణ నైజానికి నేను పరివర్తన చెందాలి అన్నటువంటి లక్ష్యాన్ని పెట్టుకొని దాని గురించే ఆలోచిస్తూ, అటువంటి మాటలే మాట్లాడుతూ, అటువంటి కర్మలు సాధనలే చేస్తూ సత్వగుణాన్ని సంపాదించుకోవాల్సి ఉంటుంది. ఈ సత్వగుణంతో మనస్సు, శరీరం తేలిక అయిపోతుంది. విపరీతమైనటువంటి ఏకాగ్రత శక్తి, ఇచ్ఛాశక్తిని కలిగి ఉంటారు. వారి సంకల్ప శక్తి అమోఘంగా ఉంటుంది. పెద్దగా కష్టపడకుండానే వారు సంపాదించుకోవాలనుకున్నటువంటి ఆరోగ్య ఐశ్వర్యాలను వాళ్ళు ఆకర్షించగలుగుతారు. ఈ విధంగా సత్వగుణంలో ఉండి వివేకము చేత, వైరాగ్యము చేత తత్వజ్ఞానమును భగవాన్ శ్రీరమణుల లాంటి మహానుభావుల యొక్క, మహాగురువుల యొక్క పాదసన్నిధికి చేరి వారు బోధించినటువంటి యొక్క తత్వజ్ఞానాన్ని, ఆత్మజ్ఞానాన్ని అర్థం చేసుకుని అప్పుడు సత్వగుణాన్ని కూడా దాటి, అంటే త్రిగుణాలను దాటి త్రిగుణాతీతుడు అయ్యి ఆత్మస్వరూపులుగా ఉంటారు. అంటే ఆత్మ స్వభావంతో ఉంటారు. వీరిని జ్ఞానులు అంటారు. అంటే జ్ఞానులు ఎప్పుడూ కూడా ఆత్మస్థితినే స్వభావంగా కలిగి ఉంటారు. వాళ్ళలో ఈ సత్వరజస్తమో గుణాలకు సంబంధించిన ఎటువంటి ప్రోగ్రాము, ఎటువంటి ప్రకృతి వారికి ఉండదు. ఆ ప్రకృతిని దాటి ఉంటారు. వాళ్ళు నిత్యం ఆత్మస్థితిలో ఉంటారు. ఆ ఆత్మస్థితినే స్వభావంగా కలిగి ఉంటారు. ఎందుకంటే జ్ఞానులకు కూడా తెలుసు, నా స్వభావాన్ని బట్టే నేను అటువంటి కర్మల యందు ప్రేరేపించబడతాను అని. మరి ఆత్మస్థితిలో ఉన్నవాళ్ళు కర్మలను కూడా ఎటువంటి వికారాలు లేకుండా, ఎటువంటి ఆసక్తులు లేకుండా, ఎటువంటి భయాలు లేకుండా, ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వాళ్ళు నిర్వికారంగా చేస్తూ, ఫలితాలతో సంబంధం లేకుండా, కర్మలతో సంబంధం లేకుండా నిరంతరం హాయిగా, సుఖంగా, శాంతితో జీవిస్తూ ఉంటారు. మరి ఇటువంటి శాంతిని పొందాలనుకుంటే ప్రతి ఒక్కళ్ళు కూడా పురుష ప్రయత్నం చేయాలి. తమ యొక్క నైజాన్ని ఒక మెట్టు పైకి ఎక్కించినట్టుగా, పరివర్తన చేసుకున్నట్టుగా ప్రయత్నిస్తూ ఉండాలి. ఇలా ప్రయత్నించి తత్వజ్ఞానాన్ని నేర్చుకొని, అర్థం చేసుకుని ఆత్మజ్ఞానిగా మారిన తర్వాత నువ్వు మిగిలిన వారికి ఆ యొక్క జ్ఞానాన్ని పంచుతూ మిగిలిన వారికి సన్మార్గంలో పెట్టాల్సి ఉంటుంది. చాలామంది గురువులు ఏం చేస్తూ ఉంటారంటే, తాము జ్ఞానోదయం పొందిన తర్వాత వారు పరమాత్మ జ్ఞానమే గొప్పది, ఆత్మ ధ్యానమే అన్నిటికంటే శ్రేష్టమైంది, జ్ఞానము కర్మ కంటే గొప్పది అని చెప్పి అనేక మందికి బోధిస్తూ వారు సన్యాసులు అయ్యేటట్టుగా, లేదంటే వాళ్ళు అన్ని పనులు మానేసి జపము, ధ్యానము చేసుకుంటూ ఉండేటట్టుగా ప్రేరేపిస్తూ ఉంటారు. కాబట్టి ఎప్పుడూ కూడా ఒక జ్ఞాని అయినటువంటి వాడు, పరమాత్మ ప్రాప్తి నొందినటువంటి జ్ఞాని అయినటువంటి వాడు అటువంటి బోధనలు ఎన్నటికీ చేయకూడదు, ఒక అజ్ఞానిని భ్రమ కలిగించేటట్టు చేయకూడదు అని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ హెచ్చరిస్తూ ఉన్నాడు. నబుద్ధిభేదం జనయేదజ్ఞానం కర్మసంగినాం జోషయేత్ సర్వకర్మాణి విద్వాన్ యుక్త సమాచరన్. పరమాత్మ స్థితి యందు నిశ్చల స్థితి పొందిన జ్ఞాని శాస్త్రవిహిత కర్మలను ఫలాసక్తి చేత ఆచరించు అజ్ఞానుల బుద్ధులను భ్రమకు లోను చెయ్యరాదు. అనగా కర్మల యందు వారికి అశ్రద్ధను కలిగించరాదు. తాను యోగయుక్తుడై సమస్త శాస్త్ర విహిత కర్మలను చక్కగా ఆచరిస్తూ వారి చేత కూడా ఆచరింపవలను. ఇక్కడ చూడండి, 3వ అధ్యాయం 26వ శ్లోకం. సక్తా కర్మణ్య విద్వాంసో యథా కుర్వంతి భారత కుర్యాద్ విద్వాం స్థతాసక్త చికూర్షుర్లోక సంగ్రహం. 3వ అధ్యాయం 25వ శ్లోకం. ఓ అర్జున, అజ్ఞానులు కర్మలను ఫలాపేక్షతో ఎంత శ్రద్ధగా చేస్తారో జ్ఞాని కూడా కర్మలపై ఆసక్తి లేకుండా అంతే శ్రద్ధగా కర్మలు ఆచరించాలి. ఎందుకు ఇలా చేయాలి అంటే, జ్ఞాని అయినటువంటి వారు గురువులు కానీ, మీరు ఏ కర్మ చేయాల్సిన అవసరం లేదు, కర్మ కంటే ధ్యానమే గొప్పది, మిగిలిన పూజలు, పునస్కారాలు, వ్రతాలు, విద్యుక్త ధర్మాల కంటే కూడా ధ్యానము, జ్ఞానమే గొప్పది, హాయిగా కూర్చొని ధ్యానం చేసుకునని
అందరినీ ప్రోత్సహించకూడదు అలాగా. ఎందుకంటే లోపల 3 గుణాలతో ఉన్నటువంటి, త్రిగుణాలతో ఉన్నటువంటి ప్రకృతి కలిగినటువంటి వ్యక్తి ఆ గుణాలకు అతీతంగా ఖచ్చితంగా ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ యొక్క జ్ఞానాన్ని పొంది ధ్యానం చేసే పరిస్థితి అతనికి ఉండదు. మొదట తన గుణాలలో మార్పు చేసుకోకుండా దానికి విరుద్ధంగా ఎటువంటి సత్కర్మలు అతను చేయలేడు. కాబట్టి అటువంటి జ్ఞానులైనటువంటి వారు ఇటువంటి అజ్ఞానులను ఇలాంటి మాటలన్నీ చెప్పి కర్మ కంటే జ్ఞానమే గొప్పది, ధ్యానం చేసుకోండి అని చెప్పి వాళ్ళని మోహానికి గురి చేయకూడదు. ఎందుకంటే వాళ్ళు చెయ్యలేరు, వారి నైజం దానికి అనుమతించదు. కాబట్టి వారు కూడా జ్ఞానులు ఎలా చేయాలి కర్మలు అంటే, ఒక అజ్ఞాని తీవ్రమైనటువంటి ఫలాసక్తి చేత అంటే రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేసి ఎంత శ్రద్ధగా చేస్తాడో, అలా జ్ఞాని రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేయకుండా కర్మలను అంతే శ్రద్ధగా చేయాలి. వాడు రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేస్తే ఈయన రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేయకుండా కూడా అలాగా అనాసక్తితో కర్మలు శ్రద్ధగా చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా తాను ఆచరించి ఇతరులను కూడా శాస్త్రవిహితమైనటువంటి కర్మలు, శాస్త్రబద్ధమైనటువంటి కర్మలు, కర్తవ్య కర్మలు చేస్తూ ఉండమని చెప్పి తాను చేస్తూ తన శిష్యులు కూడా చేసేటట్టుగా ప్రోత్సహించాలి. అంతే జ్ఞాని ఒక మూల కూర్చొని అలా ఉండిపోకూడదు. అలాంటి బోధనలు చేసి ఈ అజ్ఞానులను అంటే మధ్యలో ఉన్న వాళ్ళను అలా భ్రమకు గురి చేయకూడదు. ఎందుకంటే తనలో ఉన్నటువంటి ప్రకృతి తమోగుణం నుంచి రజోగుణం వైపుకి, రజోగుణం నుంచి సత్వగుణం వైపుకి మారకుండా ఎటువంటి బోధనలను కూడా వాళ్ళు నిరంతరము కొనసాగించే పరిస్థితి ఉండదు. ఎందుకంటే లోపల సాఫ్ట్వేర్ ఎలా ఉంటుందో బయట వాని యొక్క కర్మలు, వాని యొక్క నడవడిక, వాని యొక్క కర్తవ్యాలు అదే విధంగా ఉంటాయి. కాబట్టి జ్ఞాని అజ్ఞానులకు నిరంతరము ఈ యొక్క సర్వసంగ పరిత్యాగాన్ని బోధించకుండా వారి యొక్క స్థితిని గమనించి వారికి కర్మల యందు అశ్రద్ధ కలగకుండా నిత్యము స్వధర్మాన్ని ఆచరించేటట్టుగా తాను ఆచరిస్తూ వాళ్ళ చేత కూడా ఆచరింపచేయాల్సి ఉంటుంది. ఎందుకంటే యద్యదాచరతి శ్రేష్ఠ తత్తదేవేతరో జనః సయత్ ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే. 21వ శ్లోకం 3వ అధ్యాయంలో యద్యదాచరతి శ్రేష్ఠ తత్తదేవేతరో జనః సయత్ ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే. అంటే శ్రేష్ఠులైనటువంటి వారు, గొప్పవారు ఎటువంటి పనులు చేస్తారో జనులు కూడా అటువంటి పనులనే ఎంచుకుంటారు, అటువంటి పనులనే చేస్తూ ఉంటారు. వాళ్ళను రోల్ మోడల్గా తీసుకొని చేస్తూ ఉంటారు. ఇలా జ్ఞానులు ఎలాంటి ప్రమాణాలను నిలుపుతారో జనులు కూడా అటువంటి ప్రమాణాలనే స్వీకరిస్తారు. చూడండి, మీకు బాగా నచ్చిన హీరో కానీ హీరోయిన్ కానీ వాళ్ళు టీవీలో ఎటువంటి కూల్ డ్రింక్ తాగితే వీళ్ళు కూడా, ఈ అభిమానులు కూడా అలాంటి కూల్ డ్రింక్సే. వాళ్ళు ఎటువంటి డ్రెస్సులు వేసుకుంటే వీళ్ళు కూడా అలాంటి డ్రెస్సులే. వాళ్ళు ఎలా ప్రవర్తిస్తే వీళ్ళు కూడా అలాగే ప్రవర్తిస్తూ ఉంటారు. అంటే ఒక ఉన్నత స్థానంలో ఉన్నటువంటి వాళ్ళు, శ్రేష్ఠులైనటువంటి వాళ్ళు ఎటువంటి ప్రమాణాలతో ఎలా జీవిస్తారో అలాంటి జీవన విధానాన్ని జనులు అనుసరిస్తూ ఉంటారు. కాబట్టి జ్ఞానిని, ఒక గురువును, ఒక గొప్పవాన్ని సమస్త లోకం ఎప్పుడూ కూడా చూస్తూ ఉంటుంది. అతడు ఎలా ప్రవర్తిస్తాడో అలాగే ఇతరులు కూడా ప్రవర్తిస్తూ ఉంటారు. భగవాన్ శ్రీ రమణులు ఆయన మహాజ్ఞాని యోగి అయినా కూడా నిరంతరం ఆశ్రమానికి సంబంధించినటువంటి వంట పనుల్లోనూ, శుభ్రం చేసే పనుల్లోనూ, పశువులకు గడ్డి వేసే పనుల్లోనూ ఆయన ఎప్పుడు నిరంతరం తనను తాను బిజీగా ఉంచుకునేవాళ్ళు. ఆయన అలా అనాసక్తిగా, ఎటువంటి ఆసక్తి లేకుండా అలాగా కర్మలు చేస్తూ నిజమైనటువంటి జ్ఞానయోగాన్ని ఆయన జీవించి చూపించారు. ఇక్కడ ఉత్తములైనటువంటి వాళ్ళు ఎటువంటి ప్రమాణాలను పాటిస్తారో మిగిలిన వాళ్ళు దాన్నే అనుసరిస్తారు. కాబట్టి ఎప్పుడూ కూడా జ్ఞాని కర్తవ్యాలను మర్చిపోయి అలా ధ్యానం చేసుకుంటూ అలా ఉండకూడదు. వారు కూడా కర్మలను చేస్తూ మిగిలిన వారు కూడా కర్మలు చేసే విధంగా ప్రోత్సహించాల్సి ఉంటుంది, లోకహితార్థం కోసం. అది భగవంతుడు చెప్తున్నాడు. ఇంకా ఆయన సాక్షాత్తు భగవంతుడు కూడా ఏమంటున్నాడు అంటే, నమే పార్థాస్తి కర్తవ్యం త్రిసు లోకేషు కించన నానవాప్తమవాప్తవ్యం వర్త ఏవచ కర్మణి. 3వ అధ్యాయంలో 22వ శ్లోకం. నమే పార్థాస్తి కర్తవ్యం త్రిసు లోకేషు కించన నానవాప్తమవాప్తవ్యం వర్త ఏవచ కర్మణి. ఓ అర్జున, ఈ ముల్లోకముల యందు నాకు చేయవలసిన కర్తవ్యము ఏదీ లేదు.
నేను పొందవలసిన వస్తువు ఏదీ లేదు, మరి నేను పొందాల్సింది ఏదీ లేదు, నాకు చేయాల్సిన కర్తవ్యం ఏదీ లేదు, అయినా కూడా నేను నిరంతరం శ్రద్ధగా కర్మల యందే ప్రవర్తిల్లుతూ ఉంటాను. ఎందుకంటే ఒక గురువును కొంతమందే ఫాలో అవుతారు, కానీ భగవంతుని సమస్త జగత్తు ఫాలో అవుతుంది. కాబట్టి ఈ యొక్క భగవంతుడు కూడా తాను మానవ జన్మ తీసుకున్నప్పుడు తాను విధించినటువంటి ధర్మాన్ని గౌరవిస్తూ, తన యొక్క ఆశ్రమ ధర్మాలను గౌరవిస్తూ, అలాగే విద్యుక్త ధర్మాలను, కర్తవ్య కర్మలను చేస్తూ నిరంతరం ఉంటూ వచ్చారు. భగవాన్ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క జన్మ వృత్తాంతాన్ని గమనిస్తే చిన్నప్పటి నుంచి కూడా అనేక రకాల కర్మలు, రాక్షస సంహారాలు చేసి రాజుగా ఉండి ఆయన నిత్యము ఒక పవిత్ర కర్మలను చేస్తూ జీవించారు. ఈ భగవంతుణ్ణి అందరూ అనుసరిస్తారు. కర్మలు చేయకపోతే ఏమవుతుంది? అందరూ కూడా కర్మలు చేయడము ఇది కూడా మంచిదే, కర్మలు చేయకుండా ఉండటమే మంచిది అని చెప్పి దాన్నే అనుసరిస్తారు. దీని గురించి మనం గత క్లాస్లో మనం చెప్పుకున్నాం. కాబట్టి శ్రేష్ఠులైనటువంటి వారు ఎటువంటి ఆచరణను ఇస్తారో దాన్నే మిగిలిన వాళ్ళు ఫాలో అవుతారు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ యొక్క శ్రేష్ఠత్వాన్ని నిలపడం కోసం, జ్ఞానబుద్ధి చెందించడం కోసం మొదట మీరు గనుక మీ మనస్సు గన సత్కార్యాల వైపు మొగ్గు చూపాలి, మీ జీవితాన్ని మీరు మార్చుకోవాలి అన్నప్పుడు మీ లోపల ఉన్నటువంటి సాఫ్ట్వేర్ను మొదటగా మార్చుకోవాలి. మొదట ఆత్మపరిశీలన చేసుకోండి. కొద్దిసేపు ఆగి నిన్ను నువ్వు గమనించి నీ లోపలికి తొంగి చూసి నా స్థితి ఏంటి, నా యొక్క ఆత్మోన్నతి ఏంటి, ఎంతవరకు ఉంది, నా ప్రకృతి ఏంటి, నా నైజం ఏంటి అని గమనించి పురుష ప్రయత్నం చేత, సాధన చేత, బోధన చేత, సత్సంగము చేత, ఆధ్యాత్మిక సాధనల చేత జ్ఞానము పొంది జ్ఞానిగా ఉంటూ ప్రపంచానికి ఎనలేని అమూల్యమైనటువంటి సేవను చేసే అవకాశాన్ని పొందండి. ధన్యవాదాలు. నమస్తే.